వెల్కమ్ టు విజ్డమ్ డాట్ ఏఐ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ర్యాగ్, రిట్రీవల్ ఆర్గ్యుమెంట్ జనరేషన్. మన ప్రజెంట్ ఏఐ వరల్డ్లో ఎక్కడ వింటున్నా సరే ర్యాగ్ 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 అని వింటున్నాం. అసలు ఏంటి ర్యాగ్, మనం ఎందుకు తెలుసు? ర్యాగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఎల్ఎల్ఎమ్స్ అనేవి చాలా పవర్ఫుల్. బట్ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే దానికి మీ కంపెనీ డేటా కానీ లైవ్ ఈవెంట్స్ డేటా కానీ తెలియదు. మనం ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అది మనకు ఆన్సర్ అనేది హెల్యూజినేషన్స్ ఫామ్ చేసుకొని ఇన్ఎక్యురేట్గా ఆన్సర్ అనేది ఇచ్చింది. దీనికి సొల్యూషన్ ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆర్గ్యుమెంట్ జనరేషన్. దీనికి ఒక ఎల్ఎల్ఎంకి మన కంపెనీ డేటా ఆర్ మన ఓన్ కస్టమ్ చేస్తాం. సో ఒక ఎల్ఎల్ఎంకి సూపర్ పవర్ లాంటిది దొరికినట్టు. ఇప్పుడు ఆ డేటా మనం ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ డేటాను ఉపయోగించుకొని అది మనకు ఆన్సర్ అనేది జనరేట్ చేసి, ఒక్క ముక్కలో చెప్పాలంటే మన ఎల్ఎల్ఎంకి ర్యాగ్ అనే పైప్లైన్ వాడి మన ఇన్ఫర్మేషన్ పంపించడం. But you know the business, and I know the chemistry. సో ఆ ర్యాగ్ పైప్లైన్ ఎలా బిల్డ్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ని లోడ్ చేయాలి ఆర్ మన ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయాలి. ఆ సెండ్ చేసిన డేటాని మనం స్ప్లిట్గా అంటే చంకింగ్ చేయాలి. ఆ చంకింగ్ చేసిన డేటాని మనం ఎమిటింగ్ చేయాలి. ఎమిటింగ్ చేసిన డేటాని వెక్టార్ డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఎప్పుడైతే ఎల్ఎల్ఎంలో క్వరీ అనేది ఎంటర్ అయ్యిందో ఆ క్వరీ కూడా ఏమైందంటే టెక్స్ట్ నుంచి న్యూమెరికల్లో కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ సిమాంటిక్ సెర్చ్ అనేది ప్లేలోకి వచ్చింది. సిమాంటిక్ సెర్చ్ ఏం చేసిందంటే వెక్టార్ డేటాబేస్లో స్టోర్ అయిన డేటా క్వరీలో నుంచి వచ్చిన న్యూమెరికల్స్ ఎక్కడైతే సిమిలర్గా మ్యాచ్ అయ్యాయో ఆ మ్యాచ్ అయిన డేటా మొత్తం ఎల్ఎల్ఎంకి వెళ్ళి అక్కడ ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది దొరికి మనకి ఆన్సర్ అనేది ఎక్యురేట్గా ఇచ్చింది. హెల్యూజినేషన్ తగ్గి ఎక్యురేట్ ఆన్సర్ అనేది జనరేట్ చేసింది. మీరు ర్యాగ్ యూజ్ చేశారా ఆర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. అలానే మన పేజ్ని ఫాలో అవ్వండి.